నమస్కారం. మనం ఈ వీడియోలో పెళ్ళికి గిఫ్ట్‌గా మనకు వచ్చిన కళతో మన దగ్గర ఉన్న పెన్సిల్లు, అలాగే స్కెచ్ పెన్నులతో, డ్రాయింగ్ షీట్‌తో ఎలా మనం గిఫ్ట్ ఇవ్వాలి? పెళ్ళిలో మనం ఎలా గిఫ్ట్ ఇవ్వాలి? మన దగ్గర ఉన్న వాటితోటే తయారు చేసి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎలా డ్రాయింగ్ చేయాలి? వధూవరుల పేర్లు ఎలా రాయాలి? ఎలా వెరైటీగా రాయాలి? అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూయించడం జరుగుతుంది. చలో ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది డ్రాయింగ్ షీట్. రితిక. అయితే మనకు అది ఎలా వేస్తే బాగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది అని ఆలోచిస్తూ ఇలా వేస్తూ, తుడిచి వేస్తూ చేయడం జరుగుతుంది. నేను ఎన్నిసార్లు తుడిచేసి ఉంటానో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మనం అనుకున్న రీతిలో వచ్చే వరకు దాన్ని మనం తుడిచేస్తూనే ఉండాలి ఎన్నిసార్లు అయినా కూడా. చూడండి, సాయి చరణ్. అది కరెక్ట్ రాలేదని మళ్ళీ తీసేసాను. చూడండి, ఇలా మనం ఎన్నిసార్లు అయినా మనకు నచ్చేటట్టుగా తుడిచేయాలి. మనకు నచ్చినప్పుడు అప్పుడే దాన్ని ఫైనల్గా చేసుకోవాలి. చూడండి, సాయి చరణ్ రాసిన తర్వాత రితిక పేరు తీసేశాను. ఎందుకంటే సాయి చరణ్ అనే అక్షరాలు చిన్నవిగా వచ్చాయి. తర్వాత అదే రకంగా రితిక అనేది కూడా అంతే చిన్న సైజులో రావాలని తీసి మళ్ళీ రాయడం జరిగింది. చూడండి, ఇది పింక్ కలర్ స్కెచ్ పెన్ పింక్తో రాస్తున్నాను. ఇలా మళ్ళీ వెడల్పు అనేది ఒకే సైజు ఒకే పక్కకు చేస్తున్నాను. అది మీరు గమనించాలి. చూడండి, ఇలా మనకు ఎలా వీలైతే అలా తిప్పుకుంటూ రాసేయాలి. ఇలా రాసిన తర్వాత మళ్ళీ సాయి చరణ్ కూడా రెడ్డుతో రాశాను. ఇలా రాసిన తర్వాత అక్షరాల యొక్క షాడో, నీడ, ఇలా అక్షరాల యొక్క షేడింగ్ అంటాం. ఈ షేడింగ్ ఇలా పెన్సిల్తో చేస్తున్నాను. మనకు పేర్లు కూడా స్టైల్గా ఉండాలి. అలాగే ఇలా కొద్దిగా వెరైటీగా ఉంటేనే వాటికి అందం అనేది వస్తుంది. వెరైటీ అనేది ప్రతి మనసు కోరుకుంటుంది. కాబట్టి వెరైటీగానే రాయడానికి మనం ప్రయత్నించాలి. చూడండి, మళ్ళీ ఆ పెన్సిల్ ఉన్నదాన్ని కొద్దిగా ఇలా రబ్ చేస్తున్నాను. అయితే పక్కాగా మనకు నీడలాగా కనిపిస్తుంది ఇలా చేస్తే. ఇలా కొద్దిగా వైట్లో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇలా చేయాలి. ఇలా 2 పేర్లకు కూడా చేసేయాలి. చూడండి, సాయి చరణ్ కూడా షాడో అనేది ఇచ్చేసాము. తర్వాత నవవధువుల ఫోటో అనేది వేస్తున్నాను నేను. అంటే ఇది మనకు గూగుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. వెడ్డింగ్ సింబల్స్ అని సెర్చ్ చేస్తే చాలు, అది మనకు ఆటోమేటిక్గా గూగుల్లో వచ్చేస్తాయి.
దాన్ని చూస్తే ఇలా డ్రాయింగ్ చేసేయడమే. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది మన వర్క్ అనేది. మళ్ళీ గిఫ్ట్లు అనేవి చాలా ఓల్డ్. ముందు బట్ట బ్యానర్ల పైన చాలా చాలా రకాలుగా రాసేవాళ్ళు ముందున్న ఆర్టిస్టులందరూ, పెయింటర్లందరూ. అప్పుడు ఫ్లెక్సీలు అనేవి అప్పుడు ఆ కాలంలో లేకుండే. ఆ కాలంలో ఫ్లెక్సీలు అనేవి లేకుండే కాబట్టి అప్పుడు పెయింటర్లందరూ, ఆర్టిస్టులందరూ ఆ బట్ట బ్యానర్ పైన రకరకాల షేడింగ్స్తో, రకరకాల ఫ్లోరోసెంట్ కలర్లతో మనిషికి, మనసుకు, కళ్ళకు ఆకట్టుకునే విధంగా వాళ్ళ అద్భుతమైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అన్నీ మనకు ఫ్లెక్సీలు రావడం వల్ల మనకు కొద్దిగా ఆర్థికంగాను, అలాగే కళ కూడా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇలా వేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఇది లవ్ సింబల్ అనేది వేస్తున్నాను. ముందుగా రెడ్ పెన్సిల్తో వేస్తున్నాను. మనకు చాలా చాలా రకాలుగా చాలా చాలా ఈజీగా అయిపోయేటట్టు మనం గిఫ్టులు అనేవి ఇవ్వాలి. మన చేతితో తయారు చేసినవి మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాగే తీసుకున్న వారు కూడా ఆనందపడతారు, మన కోసం ఇంత టైం ఇచ్చారు అని. వాళ్ళ యొక్క కళను మనకు అద్భుతంగా చూపించారని వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు ఇలాంటి గిఫ్ట్. ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ రెడీమేడ్గా గణపతి ఫోటోలు, కృష్ణుని ఫోటోలు, ఇలా రకరకాల గిఫ్టులు అనేవి వచ్చాయి రెడీమేడ్గా. కాబట్టి వాటిని అంతగా అందరూ అంత ఇంట్రెస్ట్ అనేది వాటిపై చూపెడతలేరు. కాబట్టి మనం ఇలా ట్రై చేయాలి. మనకు వచ్చిన కళ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? రకరకాలుగా మనకు ఎంత వస్తే అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే ఎక్కువ కష్టపడకూడదు కూడా. మనకు వచ్చిన కళతో ఎంతవరకు అయితే అంతవరకు మనం వెయ్యాలి. అది కూడా ఎక్కువసేపు చేయకూడదు. ఈజీగానే వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ నేను ఇలా పెన్సిల్తో అక్కడక్కడ పెట్టేస్తున్నాను చుక్కలు అనేవి. మళ్ళీ ఇలా దాన్ని కొంచెం ఇలా ఇంకా కొద్దిగా రౌండ్గా చేసేస్తున్నాను. చూడండి, ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్కి కూడా మన లవ్ సింబల్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి దాన్ని మనం ఎక్కడైతే అవి ఇచ్చామో అక్కడ ఇలా రబ్బర్తో పెన్సిల్ యొక్క తుడిపేయాలి. మనం వేసిన దాన్ని తుడిచేస్తే అక్కడ చూడండి, ఇలా రబ్బర్తో తుడిచేయాలి. ఎక్కడైతే మనం పెన్సిల్తో వేసామో చుక్కలు అక్కడ ఇలా రబ్బర్తో తుడిచేస్తే ఈ విధంగా మొత్తం వస్తుంది. అలాగే లవ్ సింబల్లో మనం అని రాసేసాను. నచ్చింది కదా ఈ వీడియో?